నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రేవంత్ పాలనలో తెలంగాణ బీహార్ యూపీని తలపిస్తోంది. దోపిడీ దొంగల చేతిలో గాయపడ్డ వారిని పరామర్శించిన కేటీఆర్. 32 గంటలు గడిచినా ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది చలాన్ల కోసం కాదు, ప్రజల భద్రత కోసం. దోపిడీ దొంగల దాడిలో గాయపడ్డ బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి గంగుల. ఆర్సీ ఉందా, పెనాల్టీ ఉందా? చెట్ల చోట్లను నిలబడి ఫోటోలు కొట్టడం కాదని మండిపాటు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ ఘన విజయం సంబరాలు చేసుకున్న కాషాయ శ్రేణులు. రాబోయే ఎన్నికల్లో సైతం ఈ విజయ పరంపర కొనసాగడం ఖాయమని వెల్లడి. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. కాంపోస్ట్ బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేయనున్న భట్టి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ మహేష్ బి గీతే. తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి తన చంచలగూడ జైలులకు రాష్ట్రంలోని ఇష్టం ఉన్నట్లు దోచుకో కాల్చుకో అని లైసెన్స్ ఇచ్చినట్లుగా కనిపిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అనాథలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ కరీంనగర్లో పర్యటించారు. జ్యువెలరీ షాపులు దోపిడీ దొంగల చేతిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం పీఎంజే జ్యువెలరీ షాప్కు వెళ్లి సంఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. ఈ ఘటన దురదృష్టకరమని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్న కేటీఆర్, సంఘటన జరిగి 32 గంటలు అవుతున్నా ఇప్పటికీ ఒక్కరికి కూడా అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. రేవంత్ పాలనలో తెలంగాణ రాష్ట్రం బీహార్, యూపీని తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపులు తప్ప తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల అమల్లో విఫలమయ్యారని విమర్శించారు. ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు పాలకులు బాధితులను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ఇవాళ కరీంనగర్లో నిన్న జరిగిన దుర్మార్గమైన ఘటన, అది దురదృష్టకర ఘటన అని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక దుర్మార్గమైన ఘటన, సభ్య సమాజం తలదించుకునే విధంగా, నాగరిక సమాజం, అందులో ముఖ్యంగా కరీంనగర్లో ఉండే చైతన్యవంతమైన ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఈ విషయంలో మా పెద్దలు, పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ నిన్నటి ఘటనలో జరిగిన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి, అట్లాగే ఏ జ్యువెలరీ సంస్థ అయితే ఉందో పీఎంజే, ఆ సంస్థ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, అట్లాగే స్థానికంగా ఉండే పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి మరి సంఘటన జరిగి దాదాపు 30-32 గంటలు అవుతా ఉంది. మరి ఏం జరిగింది, ఇంకా ఎందుకు ఇంత అరాచకానికి తెగబడ్డ వాళ్ళు? బహుశా నాకు తెలిసి కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లాంటి దుర్ఘటన ఎన్నడూ కూడా జరగలేదు. ఇంతటి దుర్మార్గమైన సంఘటన ఎన్నడూ జరగలేదు. 5గురు పొద్దున్నే 11 గంటలకి 5గురు దొంగలు, ముష్కరులు పిస్తళ్ళు పట్టుకొని ఒక షాపులో డే లైట్లో చొరబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి దాదాపు అర్ధగంట సేపు ఆ షాప్ను, ఆ ఏరియాని హైజాక్ చేసినంత పనిచేసి చివరికి కాల్పులు జరిపి దారుణంగా దాదాపుగా వారు పడిపోయిన వాళ్ళు చనిపోయారేమో అనుకొని భయపడి పారిపోయారు తప్ప పోలీసులు రావడం వల్లనో లేకపోతే ప్రభుత్వ స్పందన వల్లనో ఏమీ జరగలేదు. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన వ్యవసాయ విధానాల వల్ల రైతు బంధు లాంటి పథకం కానీ, 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, పెద్ద ఎత్తున చెరువులను మిషన్ కాకతీయలో టేకప్ చేయడం కానీ, అట్లాగే నీటి వనరులను గోదావరి కానీ కృష్ణా కానీ సద్వినియోగం చేసుకోవడంలో కానీ ఇవన్నీ చేయడం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన రాష్ట్రం
పంజాబ్ను హర్యానాను తలదన్ని వ్యవసాయంలో నెంబర్ 1గా నిలిచింది. ఆదివారం ఉదయం కరీంనగర్ జనమంతా హాలిడే మూడ్లో ఉన్న సమయం. టైం మార్నింగ్ 11 గంటలకు కాస్త అటు ఇటు. కేంద్ర మంత్రి కార్యాలయానికి కేవలం కోతవేటు దూరం. అప్పటికి పోలీసుల నాకాబందీ జరిగి 12 గంటలు కూడా కాలేదు. శివా థియేటర్ నుండి కోర్టు నిత్యం బిజీగా ఉండే రహదారి అది. అయినా దోపిడీ దొంగలకు అడ్డు రాలేదు. మాస్కులు లేకుండానే వచ్చారు. కాల్పులు జరుపుతూ నగల దుకాణాన్ని లూటీ చేశారు. కేవలం 12 నిమిషాల్లో వచ్చిన పని ముగించుకొని దర్జాగా వెళ్ళిపోయారు. నిత్యం అలర్ట్గా ఉంటే పోలీసులకే ఛాలెంజ్ విసిరారు. అయితే ఆగంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి ఆగడలు చెక్ పెట్టేందుకు కసిగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు బృందానికి సీసీ గౌస్ అలాం నేతృత్వం వహిస్తూ పోలీసులను అరెస్ట్ చేస్తున్నారు. కరీంనగర్ నగరం నడిబొడ్డిన అత్యంత రద్దీగా ఉండే జ్యోతినగర్ ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి కోతవేటు దూరంలో పట్టపగలు సాయుధ దుండగులు నగల దుకాణాన్ని దోచుకున్నారు. జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీకి ఆదివారం ఉదయం 11 గంటలకు కస్టమర్ల వచ్చిన 5 దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి సినీ ఫక్కీల దోపిడీకి పాల్పడ్డారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఉదయం 11 గంటల 1 నిమిషం నుంచి 11 గంటల 13 నిమిషాల మధ్య దొంగతనం జరిగిందని చెప్పారు. అయితే ఈ దోపిడీ ఇప్పుడు నగరవాసులో భయాందోళనకు గురి చేస్తోంది. స్మార్ట్ సిటీలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి మంత్రి గంగుల కమలాకర్ హయాంలో కరీంనగర్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు అసాంఘిక చర్యలకు అడ్డుకట్ట వేయడం ఈ సీసీ కెమెరాల లక్ష్యం. ఇందుకోసం నగర వ్యాప్తంగా సుమారు 770కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ సెంటర్కు అనుసంధానించారు. అయితే ఈ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించని వాహనదారులపై భారీగానే జరిమానాలు విధించామని స్వయంగా పోలీసు అధికారులు పేర్కొనడం చూస్తే ప్రజల భద్రత కోసం ఉపయోగించాల్సిన ఈ కెమెరాలను వాహనదారులపై ఫైన్లు వేయడానికి మాత్రమే వాడుతున్నట్లు అర్థమవుతోంది. నిత్యం సీసీ కెమెరాల ద్వారా నగరంలో శాంతి భద్రతలు పరిశీలించే అవకాశం ఉన్నా పోలీసు విభాగం ఆ దిశగా ఎందుకు దృష్టి సారించలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కీలకమైన కంట్రోల్ సెంటర్ విషయంలో ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో వినియోగించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతమైన కరీంనగర్ నడిబొడిన కాల్పుల కలకలం. పట్టపగల దోపిడీ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సాయం వేళ ఆగంతకుల కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్తో కలిసి గంగుల పరామర్శించారు. గాయపడిన వారి పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. నాణ్యమైన చికిత్సను అందించాలని, అత్యవసరమైన హైదరాబాద్కు తరలించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గంగుల తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోందన్నారు. నిన్నటి వరకు సేఫ్ సిటీగా ఉన్న కరీంనగర్ ప్రశ్నార్థకరంగా మారిందన్నారు. జ్యువెలరీలో జరిగిన దోపిడీతో ఆభరణాల సంస్థలు భయాందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు కూడా నగలు వేసుకోవడం కాదు, ఇంట్లో పెట్టుకోవడానికే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. నాకాబందీ జరిగిన 12 గంటల్లోనే దోపిడీ దొంగలు పోలీసులకు సవాల్ చేశారంటే ఇది ఎవరి ఫెయిల్యూరో గమనించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజల భద్రతపై దృష్టి పెట్టాలన్నారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు నమ్మకం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పొద్దున లేస్తే ఆర్సీ ఉందా, పెనాల్టీ ఉందా, చెట్ల చాటున నిలబడి దొంగచాటున ఫోటోలు కొట్టడమే కాదని అదే చెట్ల మధ్య నుంచి ఇలాంటి అసాంఘిక శక్తులను తరిమి కొట్టాలని సూచించారు. బాధితులు ఎవరైతే ఉన్నారో నలుగురు, ముస్తాక్ కానీ, మహేందర్ కానీ, రాజేష్ కానీ, ఇంకోతను కూడా, ఈ నలుగురు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు హాస్పిటల్గా చూడడానికి వచ్చినాం. ముస్తాక్ అహ్మద్ ఇతను 13 సంవత్సరాల నుంచి పిఎంజీలో పనిచేస్తుండు. ఒక నమ్మకస్తుడు, ఒక నమ్మకం గలవాడు. అతనికి ఫైర్ చేస్తే స్కల్ పైకి వెళ్ళి పోవడం వలన అతనికి ఆపరేషన్ చేసిండ్రు. అతను దేవుని సేఫ్గా ఉండాలని కోరుకుంటూ సేఫ్గా ఉంటారు కూడా. ఇంతకన్నా పెద్దగా జరిగింది రాజేష్. అతనికి
ఇక్కడ పొట్టలో నుంచి బుల్లెట్ కొడితే ఆ పొట్ట వెనక నుంచి కూడా బయటకు వెళ్ళి అక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడు నేను మా కౌశిక్ ఎమ్మెల్యే గారు మరియు మా రవిశంకర్ గారుతో పాటు మన నగర అధ్యక్షుడు అందరం కూడా వెళ్ళి ఈరోజు లోపల ఆపరేషన్ థియేటర్ కూడా వెళ్ళాము. మేము పోయే వరకు అప్పుడే బుల్లెట్ తీసి మాకు చూపించడం జరిగింది. అది 0.32 mm. సో ఆ బుల్లెట్ కూడా ఇళ్ళకెళ్ళి దిగి పోయేటప్పుడు పేగులు తర్వాత మాంసం అంతా కూడా కట్ చేసుకుంటూ పోయి ఆగింది కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 నుంచి 6 ఇంచుల వరకు ఆ ఇంటెన్సివ్ పేగులంగా కట్ చేసిండ్రు. అది కూడా మాకు సూచించారు. చాలా బాధాకరము. 1 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు సుమారు 5 అవుతుంది. 4 గంటల్లో ఆపరేషన్ జరుగుతుంది. సో అతను కూడా సేఫ్గా ఉంటాడని భావిస్తున్నాం. సేఫ్గా ఉండాలని కోరుకున్నాం. డాక్టర్లను కలిసాం. వీళ్ళిద్దరికి ఏమన్నా చిన్న ప్రాబ్లము ఏమన్నా మీకు కాకుండా కొంచెం అన్కంట్రోల్ అయితే గిట్ట ఇమ్మీడియట్ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాము. సో దాన్ని నిఘా పెట్టుకొని చెప్పినాం. వాళ్ళు కూడా 24 hours అబ్జర్వ్ పెట్టుకుంటాము. చిన్న ప్రాబ్లం వచ్చేయడంగా ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ భావనలో ఉన్నాం కాబట్టి సో మిగతా ఇద్దరిని కూడా పరామర్శిస్తాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఈ యొక్క సంఘటనను ఖండిస్తున్నాం. కరీంనగర్ నగరంలో ఇంతవరకు ఇలాంటి చూడలేదు కాబట్టి ఇది ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండాతో పాటు ఈ యొక్క దొంగలను ఎట్టి పరిస్థితుల్లో దొరకబెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా రేపు కూడా మళ్ళీ సిపిఐని కలుస్తాం. ఎటు వెళ్ళిర్రు, ఏ రూట్లో వెళ్ళిండ్రు, ఇంత నిర్లక్ష్యం ఎట్లా, యథేచ్ఛగా వచ్చి ఫైర్ చేసి స్కూటర్ మీద యథేచ్ఛగా పోతుండంటే ఏం ధైర్యం చూసుకున్నారు, ఎవరి ధైర్యం చూసుకొని చేసిండ్రు. ప్రభుత్వం ఫెయిల్యూర్ కనబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ఇవాళ కరీంనగర్లో అయిన ఇన్సిడెంటు చాలా చాలా బాధాకరం. ఇలా కరీంనగర్ నడిబొడ్డున ఇలా పిఎంజే జ్యువెలర్స్లో ఇలా నడిబొడ్డున పొద్దున పగలుపుట్ట ఇలా ఫైరింగ్ అవ్వడం అనేది చాలా చాలా బాధాకరం అనేది చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఏ ఒక్క నాడు కూడా కరీంనగర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ కాలేదు. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఇంటి నుంచి బండి సంజయ్ గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో మరియు సిపి గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే దీని అర్థం ఏంటిది? అసలు భద్రత అనేది ప్రభుత్వంలో ఉన్నదా లేదా? అసలు కేంద్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఈ పార్లమెంట్ సంబంధించిన వారి ఇంటి పక్కనైన ఇన్సిడెంట్ మరి ఇది ఉన్నట్ట, ఇక్కడ పోలీసింగ్ ఉన్నట్ట లేనట్ట? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే హోమ్ మినిస్టరు, తనే ఇది ఇవాళ ఇదా భద్రత ఉన్నదని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీ సాక్షిగా ఎగ్జాక్ట్లీ 1 నెల రోజుల క్రితం నేను చెప్పింది ఏంటిది, కరీంనగర్లో పోలీసింగ్ అనేది పూర్తి విఫలమైపోయింది. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని స్వాగతిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో కాషాయ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మండల పార్టీ కార్యాలయం వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. జై బీజేపీ, జై మోదీ నినాదాలతో పరిసరాలను మారుమోగించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కొలిపాక రాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల విశ్వాసాన్ని పెంచాయన్నారు. రైతులు, యువత, పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఈ విజయాలకు కారణమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ విజయ పరంపర కొనసాగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నో అరాచకాల్లో భాగంగా బంగ్లాదేశ్ నుంచి కానీ వివిధ దేశాల నుంచి చొరబడి ఎట్టి పరిస్థితుల పశ్చిమ బెంగాల్లో ఓడగొడదామనే సంకల్పంతో వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. దానికి ధీటుగా ఏదైతే ఈరోజు బీజేపీ హిందూవాదంతో ఒక మంచి దృఢమైన నమ్మకంతో హిందూవాదులందరూ ఈరోజు బీజేపీ వైపు ఉండడంతో పశ్చిమ బెంగాల్లో ఈరోజు కైవసం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు అస్సాంలో కావచ్చు, పాండిచేరిలో కావచ్చు, అదేవిధంగా ఈరోజు తమిళనాడులో కూడా ఎన్డీఏ కూటమి కూడా వచ్చే సూచన ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, హిందువులు మేల్కోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో జరిగేటువంటి అరాచకాలు చూస్తున్నారు. వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా, పాకిస్తాన్ కావచ్చు, వివిధ దేశాలు కావచ్చు, మన భారతదేశంలో చొరబడి ఎన్నో ఇలాంటి బాంబు బెదిరింపులతోటి ఎన్నో గురి చేస్తున్నారు. కావున
ఈరోజు పశ్చిమ బెంగాల్తో పాటు ఈరోజు పాండిచేరి కావచ్చు, అస్సాంలో కావచ్చు, వాళ్లకు సరైన బుద్ధి నరేంద్ర మోడీ గారు చెప్పిండు. రానున్న రోజుల్లో కూడా కరీంనగర్ 40వ డివిజన్లో 10 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్లతో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు తిరుమల నగర్కు వచ్చే రోడ్డును నిర్మించాలని కోరగా స్పందించిన మేయర్ త్వరలోనే యూడీఎఫ్ నిధులు 50 కోట్లను వెచ్చించి నగరంలో పెండింగ్లో ఉన్న ప్రతి రోడ్డును నిర్మిస్తామన్నారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించి నాణ్యతో త్వరితగతిన పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కార్యక్రమం అనంతరం మేయర్ శ్రీనివాస్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్ మాట్లాడుతూ డివిజన్లో పెండింగ్ పనులు ఉన్నాయని వాటికి నిధులు కేటాయించి వాటిని పూర్తి చేయాలని కోరిన వెంటనే మేయర్ స్పందించి పనులను ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ప్రోటోకాల్ మేయరు కార్పొరేటర్ అంతే ఇంతమంది ఉన్నారు, అందరు మనకు కావాల్సిన ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 40వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నల్వాల పుష్పలత రవీందర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ నిధుల నుండి 10 లక్షల నిధుల నుండి ఇలా సీసీ రోడ్డుకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఇది సిటీ నడిగొడ్లో ఉన్నా కానీ కొంచెం ఇంకా అభివృద్ధి చేయాల్సిన రహదారులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని మా దృష్టికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ 40వ డివిజన్లో ఉన్న స్థానిక సమస్యలు మా గౌరవ కార్పొరేటర్ కానీ ప్రజలు కానీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అవి దశల వారీగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు 50 కోట్లు యూఐడిఎఫ్ నిధులు నగర వ్యాప్తంగా పనులు చేసే విధంగా ఇప్పుడు టెండర్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఒక 15 రోజులలో టెండర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత నగరంలోని అన్ని డివిజన్లలో నగర వ్యాప్తంగా ఒక 50 కోట్ల నిధులతోని అభివృద్ధి కార్యక్రమాలకు త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుంది. మా నగరంలో మా పాలకవర్గ సభ్యుల సహకారంతో నగరాన్ని ఒక సుందరీకరణ నగరంగా మౌలిక వసతులు కల్పించడంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా మా పాలకవర్గ సభ్యుల అందరి సహకారంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా 50 కోట్ల నిధులతో నగర వ్యాప్తంగా అన్ని డివిజన్ల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయే దిశగా పనులు చేయడం జరుగుతుంది. 40వ డివిజన్లో గౌరవ మేయర్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ పనులు ఏంటిది అంటే ఇదివరకు పెండింగ్ ఉన్న వర్క్సే కాబట్టి మా ద్వారా చేయడం జరిగింది. మెయిన్ రోడ్ ఒక్కటి చేయాల్సింది. మేమందరం కలిసి మేయర్ గారిని కోరడం జరిగింది. అది చూస్తా అని చెప్పి త్వరలో చేస్తా అని చెప్పిండ్రు. మేయర్ గారు వచ్చినందుకు కృతజ్ఞతలు, కాలనీవాసులకు కూడా కృతజ్ఞతలు. కరీంనగర్ శ్రీరామ భక్త హనుమాన్ సహిత గణపతి దేవాలయంలో పెరుమాళ్ల కమలాగౌడ ఆధ్వర్యంలో గురుస్వాములు రమణాచారి తిరుపతుల ఆధ్వర్యంలో అష్టోత్తర శత హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరియు మాజీ ఎంపీ వినోద్ కుమార్ మరియు ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ చల్ల హరిశంకర్ స్వరూప, కరీంనగర్ ఏఎంసీ మాజీ చైర్మన్ రెడ్డివేణు మధు, కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీ తిరుపతి నాయక్, 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, 15వ డివిజన్ కార్పొరేటర్ పిట్టల శివజ్యోతి, విష్ణులు హాజరై అర్జనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దళిత జనోద్ధారకుడు సంఘ సంస్కర్త మాదిరి భాగ్యరెడ్డి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 22వ తేదీన నిర్వహించబోయే జయంతికి సంబంధించిన కమిటీని ఈ నెల 7వ తేదీ గురువారం చెన్నయ్య మాల మహానాడు వరకు ఆధ్వర్యంలో ప్రకటించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని దళిత సంఘాలు పాల్గొని తమ పేరును నమోదు చేసుకుని సహకరించారన్నారు. జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని మాదిరి భాగ్యారెడ్డి వర్మ విగ్రహం చుట్టూ సుందరీకరణ చేయాలని కోరారు. దీనిపై గతంలో కూడా పలుసార్లు విజ్ఞప్తి చేశామన్న మేడి మహేష్ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విగ్రహం సుందరీకరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి మాల ముద్దుబిడ్డ మాదిరి భాగ్యరెడ్డి వర్మ గారి జయంతి ఈ నెలలో 22వ తారీఖున ఉన్నందున ఇట్టి జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని చెప్పి మాల మహానాడు చెన్నై వర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాదిరి భాగ్యరెడ్డి వర్మ జయంతి కార్యక్రమానికి కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి భావించాము. మాల మహానాడు చెన్నై వర్గం నుంచి కమిటీని ఏర్పాటు చేస్తున్నాము.
తేదీ 7వ తారీఖు అనగా ఈ నెల 7వ తారీఖు గురువారం రోజున ఇదే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో కమిటీని ఏర్పాటు చేస్తాము. కాబట్టి అన్ని దళిత సంఘాలు మాకు సహకరించి అన్ని సంఘాలు పాల్గొని కమిటీలో పేరు నమోదు చేసుకోవాలని చెప్పి కోరడం జరుగుతున్నది. అలాగే మాదర్ భాగ్యరెడ్డి వర్మ విగ్రహం కరీంనగర్ పట్టణంలో నెలకొల్పడం జరిగింది. దాని చుట్టూ సుందరీకరణ చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వ అధికారులను కోరుతున్నాము. గతంలో కూడా చాలాసార్లు వాళ్ళు కోరడం జరిగింది. సొంతింటి కల నెరవేరడం నిరుపేదలకు వరమన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దొండ్రపల్లిలో కోడం శ్రీను మంజుల దంపతులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటిని నిర్మించుకొని గృహప్రవేశం చేయగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వారి దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తెలంగాణలో పాలన భ్రష్టు పట్టిందన్నారు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిపాలన పడకేస్తుందని విమర్శించారు. ఆడబిడ్డలకు అన్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ అని, పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని మహిళా ద్రోహిగా కాంగ్రెస్ నిలిచిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని రాకేష్ రెడ్డి రిటైర్డ్ ఉద్యోగులకు 5 సంవత్సరాలైనా పెన్షన్ డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని ఆయన కాషాయం శివాజీ విగ్రహం చూస్తే భయపడుతున్నారన్నారు. బెంగాల్ను తెలంగాణ స్ఫూర్తిగా తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 19 రాష్ట్రాల్లో కుప్పకూలిందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అదే జరుగుతుందన్నారు. ఇప్పుడు విజయవంతులు కాబట్టి మా తెలంగాణ కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం. రేపటి నుంచి ఈ 10వ తారీఖు నుంచే ఇంకా కాంగ్రెస్ పతనానికి రోజులు లెక్క పెట్టే రకంగా మా కార్యకర్తలు నాయకులందరూ ఒక ప్రజాక్షేత్రంలో ఈ ఏదైతే మహిళలను మోసగించిన రేవంత్ రెడ్డి అన్ని రంగాల ప్రజల్ని మోసగించి కనీసం ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టారు రైతు భరోసా. అదేదో 15,000 ఇస్తారని పక్కన పెట్టండి రైతు భరోసా. ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టాడు. ఆ రుణమాఫీ కూడా సగం మందికి ఏది అంటే ఇట్లాంటి అబద్ధాలతో పరిపాలించే కాంగ్రెస్ తెలంగాణ ప్రజల త్వరలోనే తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది. దానికి సన్నాహితంగానే ఈరోజు ప్రధానమంత్రి గారు తెలంగాణకు రావడం జరుగుతుంది. మరియు ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి, ఎవరు మనవాడు ఎవరు పరాయివాడు. ఒకడేమో హిందువులు అంటే పొందుగాలు అంటాడు, ఒకడేమో కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ, ముస్లిం అంటేనే కాంగ్రెస్ పార్టీ. మనం ఒక్కరేమే ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే అందరి పార్టీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరి కాసిపేటలో పర్యటించున్నారు. బయో స్టార్ట్మో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెస్ట్ బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించున్నారు. మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. పర్యటన దృష్ట్యా గంభీరావుపేట మండలంలో ఏర్పాట్లను హెలిప్యాడ్ను ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఆమె అధికారులతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించారన్నారు. ప్రజావాణి సందర్భంగా వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. మాది బొమ్మకల్ గ్రామం సైదాపూర్ మండలం. నా పేరు ఎలబైన రాములు. నేనొక రైతును. మాకు ధాన్యం కొనుగోలు లేదు, లారీలు రావడం లేదు, ట్రాక్టర్లు పెట్టిండ్రు. ఉన్నోళ్ళకే ట్రాక్టర్ ఉన్న ఆసంలే పెడతాను. దానికి మిల్లరు 4 కిలోలు కట్ చేస్తాను. ఇక్కడ కాంట పెడితే 2 కిలోలు ఈయన పెడతాను, 42 ఈయన పెడతాను. అక్కడ 4 కిలోలు కట్ అవుతాను. ఇటువంటి ఇబ్బందులు నిన్న 3:30కు వర్షం అంటే వర్షం రాళ్ళతో పడ్డది. పరదాలు కొట్టుకపోయినాయి, వడ్లు నానినాయి. ఎటు దుక్కి దోసలేక ఇంకో మేము ఇటుకి వచ్చినాం.
సార్ నా పేరు గడ్డం కిరణ్ కుమార్. నాది ఎంఎస్ బీఈడి అయిపోయింది. జాబ్ రాక నేను అగ్రికల్చర్ చేసుకుంటున్నాను. అగ్రికల్చరు ఒక 5 సంవత్సరాలు చేస్తున్నా. ప్రతి సంవత్సరం మాకు ఐకేపీలో బడ్లు అమ్మాలంటే గవర్నమెంట్ కొంటుందని పేరు తప్ప కొనే టైంలో ఈ దళాలు తయారయ్యారు. ఐకేపీ సెంటర్కి ఇన్ఛార్జి లేడు, సంబంధించిన అధికారి రాడు, పంచనామా చేయడు. ఏబిసి అని ఒక గ్రేడ్ ఉంటుంది. ఆ గ్రేడ్కు వడ్లు తేమ వచ్చిందా రాలి చూసుకోవడం లేడు. ఒకవేళ మీరు అడిగితే పట్టించుకోలేడు. తర్వాత తన ఐకేపీ సెంటర్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర బార్జాన్లు ఇస్తారు, కమిషన్ తీసుకుంటారు. తర్వాత మేము అడిగితే మీ సీరియల్ రాలేదు, 20 రోజులు పడుతుంది అంటున్నాడు. అంటే అతనికి కూడా ఒక చిన్న 10th క్లాస్ స్టూడెంట్ దగ్గర మా ఎంఎస్ బీఈడి కూడా పనిచేస్తారు. అంటే అర్థమైంది మేము చదువురాని మొద్దులాగా ఒక ఏదో తమ్ము చేసినట్లాగా మాడుతున్నాం వాళ్ళకు. నాకు 2 బిడ్డలు. పెద్ద బిడ్డ అయినటువంటి పుట్టుక నుంచి వెళ్ళి మానసిక శారీరక వికలాంగుడు పెద్ద బిడ్డ. ఆమె తనంతా తాను ఏం పని చేసుకోవాలో అన్నీ మేమే చూసుకోవాలి. ఇటువంటి పిల్లలకు నాకు ఇంటి కిరాయికి ఎవరికి ముందుకు రావడం లేదు, కిరాయికి ఇవ్వడానికి. దయచేసి కలెక్టర్ గారిని కోరుతున్నాను, నాకు ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇప్పించాలని. 2020లో నాకు మన కమిషన్ వాళ్ళు ఆర్డర్ కాపీ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ సంబంధించిన పాపకు సంబంధించిన ఆరోగ్యం సమస్యలు కానీ అన్ని సంబంధించినవి కాపీ ఇచ్చారు. ఆ కాపీ గురించి కూడా మేడంకి చెప్పిన. మేడం అది ఒకటి స్కీమ్, అది పక్కపంటి పెట్టమని చెప్పాను మేడం. మా ఊరు చెరువు సర్పంచ్ సాగు చేపలు పట్టుకుంటా అని చెరువు దిగుతా అంటాడు గంటి. ఆడ తూమి వరకు పెడితే కూడిపోయినా, మేమే కూడిపోయినా, ఇక్కడికో నేనే కూడిపోయినా. 4 సిమెంట్ బత్తలు అయితే అవి ఎలా వడగొట్టిండు అని వేసి ఇప్పుడు కూడా చేపలు పట్టుకోవాలి, మేము బతకద్దా అని అంటుండు. అయితే చెరువు చేపల కొరకు సర్పంచ్ సాబు తుమ్ము తీసి నీళ్ళు వదిలి చేపలు పడతా అని ఒకటి మెంబర్ తరఫున తీర్మానం చేసిందట ఈ గ్రామ పంచాయతీలో. మేము రైతులు ఏమంటున్నామంటే నీళ్ళు మాకు ఇబ్బంది అవుతుంది, తుమ్ము తీయద్దు, ఎట్లుంటే చేపలు పట్టుకోవాలని మేము చెప్తే అట్లా కదా అని మేము తీర్మానం చేసినాం. సర్పంచ్ సాబు నీళ్ళు వదిలి చేపలు పడతా అని అన్నాడు. అంటే మేము కలెక్టర్ గారికి దాని గురించి అప్లికేషన్ కూడా వినియోగించే వరకు వచ్చినాం. చెరువులో నిండా నీరు ఉన్నటువంటి నీరును ఇప్పుడున్న ప్రస్తుత సర్పంచ్ గారు ఆయన స్వార్థం కొరకు దాంట్లో ఉన్న చెరువులో ఉన్న చేపలను పట్టుకోవడానికి కొరకు ఆ చెరువులో నుండి నీళ్లను మొత్తం తీసివేసి చేపలు పట్టుకోవాలని ప్రయత్నంలో ఆయన చేతిలోపల రాజకీయమైన సర్పంచ్గా ఉన్నాడు కాబట్టి ఆయన గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని ఎజెండా చేసుకొని ప్రభుత్వ అధికారులకు ఇచ్చి 2-3 రోజుల నుంచి అక్కడ జేసీబీలు పెట్టి ఒడ్డెర వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పనులు చేయిస్తుండు. నేను రామడుగు మండలం రామడుగు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పంజాల ప్రమీల జగన్మోహన్ గౌడ్. టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో సర్పంచులతోని అప్పటి జిల్లా కలెక్టర్ కర్ణన్, గరిమా అగర్వాల్ ఇద్దరు వచ్చి రామడుగులో బలవంతంగా నాతో పనులు చేయించారు. హరితహారంలో ప్రతి ఉద్యోగం నుండి 2% కట్ అవుతుంది, డబ్బులు రెడీ ఉన్నాయని చెప్పారు. సంపద వనాలు చేయించారు వర్క్. 4 లక్షల రూపాయలు ఇంతవరకు రాలేదు. అట్లాగే మన ఊరి మనబడి వర్క్ చేయించారు, 5 లక్షల రూపాయలు రావాలి. తర్వాత ఇంక ఇతరాతర పనులు టోటల్ 40 లక్షలు ఇంకా రావాల్సి ఉంది. 60 లక్షలకు ఒక 20 లక్షలు వచ్చినాయి, ఇంకా 40 లక్షలు రావాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందు భవిత సెంటర్ అని ఒక బిల్డింగ్ వచ్చింది 8 లక్షలది. అప్పుడు ఏఈ ఎస్డబ్ల్యూ అండ్ డిఓ ఆఫీస్ వాళ్ళు, స్థానిక హెడ్ మాస్టరు, భవితా సెంటర్ మేడం బలవంతంగా నాతోని ప్రాధేయపడి 8 లక్షలు రెడీ ఉన్నాయి, కలెక్టరమ్మ పెట్టిందని వర్క్ చేయించారు. ఇప్పటివరకు రూపాయి రాలేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేవంత్ పాలనలో తెలంగాణ బీహార్ యూపీని తలపిస్తోంది. దోపిడీ దొంగల చేతిలో గాయపడ్డ వారిని పరామర్శించిన కేటీఆర్. 32 గంటలు గడిచినా ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది చలాన్ల కోసం కాదు, ప్రజల భద్రత కోసం. దోపిడీ దొంగల దాడిలో గాయపడ్డ బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి గంగుల. ఆర్సీ ఉందా, పెనాల్టీ ఉందా, చెట్ల చోట్ల నిలబడి ఫోటోలు కొట్టడం కాదని మండిపాటు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ ఘన విజయం సంబరాలు చేసుకున్న కాషాయ శ్రేణులు. రాబోయే ఎన్నికల్లో సైతం ఈ విజయ పరంపర కొనసాగడం ఖాయమని వెల్లడి. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. కంపోస్ట్ బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేయనున్న భట్టి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ మహేష్ పి గీతే. ఇవి శ్వేత న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.